హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కి స్వాగతం. అలాగైతే ఏంటంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు కనుక విజయం సాధించాలంటే మా ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము పెట్టేటటువంటిది ఏ యూట్యూబ్ అయినా సరే మీ మెయిల్ ఐడికి వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకి మర్చిపోవద్దు. అలాగైతే పోయినసారి యూట్యూబ్లో మనం చెప్పుకున్నాం ముస్లింల జనాభా ఎక్కువగా ఉన్న దేశం ఇండియా అని. కాదు, ఇండియా కాకుండా ఇండోనేషియా. ఇందాక మనకి టైపింగ్లో కొంచెం పొరపాటు జరిగింది. ముస్లింల జనాభా ఎక్కువగా ఉన్న దేశం ఇండోనేషియా. ఇండోనేషియాలో ముస్లింల యొక్క జనాభా అనేది ఎక్కువగా ఉంది. ఓకే, తర్వాత చూసుకుంటే మన దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది అంటే గోండులు. ఓకే, గోండులు వీరి సంఖ్య లక్షల్లో ఉంది. తర్వాత చూస్తే మన దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజనుల తెగ ఓకే గోండుగులే. తర్వాత చూస్తే మనకి ఒక్కసారి మనం దీంట్లో కనుక చూసుకుంటే ఓకే, తర్వాత యూరప్ నదిపై లేని ఏకైక రాజధాని నగరం ఏది అంటే స్పెయిన్ రాజధాని మాండ్రిడ్ అనేది యూరప్ నదిపై లేనటువంటి ఏకైక రాజధానిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే దాదా సాహెబ్ పాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. ఓకే, తర్వాత చూస్తే మనకి ప్రపంచంలో అతి పొడవైన తీరరేఖ కలిగిన దేశం ఏంటంటే కెనడా అండి. ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం. కెనడా బాగా గుర్తుంచుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని తీరరేఖ పొడవు వచ్చేసి ఓకే, మనకి తీరరేఖ పొడవు గురించి మాట్లాడుకున్నాము. ఓకే, ప్రపంచంలో అతి పొడవైనటువంటి తీరరేఖ కలిగిన దేశం ఏంటంటే కెనడా. బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు అంటే దెహాంగ్ అనే పేరుతో బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో పిలుస్తారు. తర్వాత చూస్తే మనకి గంగా నదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు అంటే పద్మా నది అని పిలుస్తారు. తర్వాత చూసుకుంటే మనకి ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది అంటే మహాభారతమేనండి. ఏంటంటే పోయినసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇది ఇవ్వడం జరిగింది. మహాభారతమా బైబిలా అనే చాలా రకాలుగా ఇచ్చారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది అంటే మహాభారతం. ఇందులో వేల పద్యాలు, అదేవిధంగా చూస్తే 8 లక్షల పదాలు ఉన్నాయి. తర్వాత చూస్తే మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశం ఏంటంటే న్యూజిలాండే మొట్టమొదటిసారిగా మహిళలకి ఓటు హక్కు అనేది కల్పించింది. ఏంటంటే మనం నేర్చుకునేటటువంటి ప్రతి బిట్టు కూడా చాలా ఇంపార్టెంట్, మీరు ప్రతిదీ కూడా గుర్తుంచుకోవాలి. తర్వాత చూస్తే మనకి భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ స్థాపించారు అంటే మద్రాసులో స్థాపించడం జరిగింది. తర్వాత చూస్తే భారతదేశంలో మొట్టమొదటి పట్టణాభివృద్ధి సంస్థను ఎక్కడ ఏర్పాటు చేస్తారు అంటే ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మొట్టమొదటి పట్టణాభివృద్ధి సంస్థ ఢిల్లీలో ఏర్పాటు చేశారు. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏంటి అంటే రోహిణి ఉపగ్రహం అండి. ఈ బిట్టు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఏది అంటే రోహిణి ఉపగ్రహం అనేది ప్రయోగించడం జరిగింది. తర్వాత చూస్తే భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో మొదటి చైర్మన్ ఎవరు అంటే విక్రమ్ సారాభాయ్ అనమాట. విక్రమ్ సారాభాయ్ భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం యొక్క చైర్మన్గా చెప్పుకోవచ్చు. తర్వాత స్వదేశీ పరిజ్ఞానంతో మన దేశంలో నిర్మిస్తున్న అంతరిక్ష నౌక పేరేమిటి అంటే అవతార్ అండి. ఏంటంటే అవతార్ అనేది మన దేశంలో నిర్మిస్తున్నటువంటి స్వదేశీ పరిజ్ఞానంతో మన దేశంలో నిర్మిస్తున్నటువంటి అంతరిక్ష నౌక అనమాట. ఇది అవతార్ అనేది గుర్తుంచుకోవాలి. తర్వాత చూస్తే మనకి మత సిద్ధాంతాలు ఏంటి, అదేవిధంగా చూస్తే మత సిద్ధాంతం మూల వ్యక్తి ఎవరు ఉంటాయంటే ద్వైతానికి మాధ్వాచార్యులు. ఓకే, అద్వైత్వానికి శంకరాచార్యులు, విశిష్ట ద్వైత్వం రామానుజాచార్యులు. ఏమంటే ఈ మూడు కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. ఓకే, ద్వైతానికి ఎవరంటే నింబార్కుడు. ఓకే, శుద్ధ ద్వైతంకి
వల్లభాచార్యుడు. ఓకే, తర్వాత చూస్తే బౌద్ధానికి గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుని అసలు పేరు ఏంటి అని అడగొచ్చు, సిద్ధార్థుడు. జైన మతానికి మహావీరుడు. ఇస్లాం మహమ్మద్ ప్రవక్త. తర్వాత దీన్ ఈ ఇలాహి అక్బర్ అనమాట. దీన్ ఈ ఇలాహికి అక్బరు. అత్యంత భేదావాదం దానికి చైతన్యుడు అనమాట. ఓకే, ఏంటి మతం యొక్క మూల పురుషులు వీళ్ళు. తర్వాత ఈ రకంగా మనం ఇవన్నీ కూడా గుర్తించుకోవాలండి. ఒకసారి మళ్ళీ చూద్దాం. మనం కనుక చూసుకుంటే శంకరాచార్యులు, రామానుజాచార్యులు, నింబార్కుడు, ఓకే, వల్లభాచార్యుడు, గౌతమ బుద్ధుడు, మహావీరుడు, మహమ్మద్ ప్రవక్త, అక్బర్, చైతన్యుడు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క అద్వైతం, ద్వైతం వీటన్నిటికీ కూడా వీళ్ళు ఈ మతానికి వీళ్ళు మూల పురుషులు అన్నమాట. ఓకే, ఈ మూల పురుషుల గురించి కనుక మనం తెలుసుకుంటే దీని నుంచి కంపల్సరిగా ఏదో ఒక బిట్ అనేది కంపల్సరిగా వస్తుంది. తర్వాత చూస్తే మనకి క్షీరదాలు గర్భావధి కాలం. క్షీరదాల్లో గర్భావధి కాలం ఏ విధంగా ఉంటుంది? అసలు క్షీరదాలు అంటే ఏంటి? పాలిచ్చే జంతువుల్ని క్షీరదాలు అంటారు. ఓకే, మానవుడు కూడా ఒక క్షీరదం. ఓకే, తర్వాత అప్పోజిమ్లో 12 రోజులు మాత్రమే ఉంటుంది గర్భ వ్యవధి. ఎలుకలో 22 రోజులు ఎలుకలో గర్భ వ్యవధి కాలము. ఉడతలో వచ్చేసరికి 30 నుంచి 40 రోజులు గర్భ వ్యవధి కాలం ఉంటుంది. కుందేల్లో చూస్తే 34 రోజులు ఉంటుంది. అదేవిధంగా చూస్తే కుక్క పిల్లి ఈ రెండిట్లో కూడా 60 రోజులు అన్నమాట. తర్వాత కంగారులో మనకి 80 రోజులు ఉంటుంది. తర్వాత చూస్తే సింహంలో చూస్తే 105 నుండి 115 రోజుల వరకు కూడా ఈ గర్భ వ్యవధి కాలం అనేది ఉంటుందన్నమాట. పందిలో 114 రోజులు, మేక గొర్రెలో 149 రోజులు, కోతిలో కనుక చూసుకుంటే 150 రోజులు, పులిలో 155 రోజులు, చింపాంజీలో కనుక చూసుకుంటే మనకి 202 రోజులు ఉంటుంది. మానవుడిలో 270 రోజులు ఉంటుంది. ఆవు గేదెలో 280 రోజులు ఉంటుంది. గుర్రంలో 330 రోజులు ఉంటుంది. ఏనుగులో చూస్తే 600 రోజులు ఉంటుంది. దీన్ని మనం ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే అన్నిటికన్నా ఎక్కువ గర్భ వ్యవధి కాలం ఉన్నటువంటి జీవి ఏనుగు. ఓకే, తర్వాత చూస్తే సమానతలను తెలిపేటటువంటి రేఖలు ఏంటంటే ఈ రేఖలు అనేవి వీటి నుంచి కంపల్సరీగా ఒక బిట్ అనేది ఇవ్వచ్చు. వీటిని కూడా మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఏంటంటే మనం చెప్పేదంతా కూడా బేసిక్గా అంతా కూడా నాలెడ్జ్ అనేది వచ్చిన తర్వాత మన ఛానల్లో ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్కటి భౌగోళిక శాస్త్రానికి, అదేవిధంగా చూస్తుంటే సైన్స్కి, సోషల్కి, అలా ఒకదానికి తర్వాత ఒకటి యూట్యూబ్లు అనేవి మీకు వరుసగా పెట్టడం జరుగుతుంది. ఏంటంటే ఐసోబాత్ అనేది సముద్రపు లోతును తెలియడానికి ఉపయోగిస్తారు. ఐసోహైట్స్ అంటే ఈ సమాంతర రేఖ ఏంటంటే వర్షపాతానికి, ఐసోథెర్మ్స్ ఉష్ణోగ్రతకి, ఐసోచైమ్ సగటు శీతల ఉష్ణోగ్రత, సెసిమల్స్ అనేది భూకంప తీవ్రతను కొలడానికి ఉపయోగిస్తారు. తర్వాత చూస్తే ఐసోహైప్స్ అనేది సముద్ర మట్టం నుంచి ఎత్తును కొలవడానికి ఉపయోగిస్తారు. ఐసోబార్స్ అనేది వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. ఐసోసెప్ అనేది మేఘాలు. ఐసోదేర్స్ అనేది సగటు వేసవి ఉష్ణోగ్రతను కొలవడానికి. ఐసోజియోథెర్మ్స్ భూమి పొరల్లో ఉష్ణోగ్రత. ఐసెల్లోబార్ వాతావరణ పీడనంలో మార్పు. ఐసోటాచ్ పవన వేగం. ఐసోనీప్ మంచు కరిగే ప్రాంతాలు. హోమో సెస్మల్స్ ఒకే సమయంలో భూకంపం సంభవించేటటువంటి ప్రాంతాలను తెలుపుతుంది. ఐసోహలైన్ అనేది దేనికంటే లవణ శాతంని కనుక్కోవడానికి. ఐసోబ్రాన్స్ ఒకే సమయంలో పిడుగులు పడిన ప్రాంతాలని తెలియజేస్తుంది. ఐసోహేల్ అనేది సూర్యరశ్మి కాలాన్ని తెలియజేస్తుంది అనమాట. ఓకే, ఏంటంటే ఇంతవరకు కూడా మనం చాలా మట్టుకి నేర్చుకున్నాము. ఇది నెక్స్ట్ వచ్చే యూట్యూబ్లో ఈ యొక్క మనం
చాప్టర్ వారీగా చెప్పుకుందాము. మీరేంటంటే బేసిక్గా ఈ నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకి మర్చిపోవద్దు. మీకు కనుక ఏదన్నా ఒకవేళ డౌట్ ఉంటే, మీకు ఏదైనా డౌట్స్ కానీ లేకపోతే ఛానల్ మీద మీ యొక్క సందేశాలను ఏదైనా చెప్పాలనుకున్న కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీరు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయాలి. తప్పకుండా మీరు ఈ ఛానల్ని షేర్ చేయాలి. అదేవిధంగా చూస్తే ఇక్కడ ఒకసారి మీకు ఏదన్నా డౌట్ ఉంటే కనుక 8179492829 అనే నెంబర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్లు కానీ లేకపోతే మీ యొక్క సలహాలు కానీ చెప్పొచ్చు. ఓకే, ఇంతవరకు కూడా మీరు బాగా గుర్తుంచుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకి ఎట్టి పరిస్థితులను మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.